హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేశారనమాట. సో ఇక్కడ మనకు క్లాసిఫికేషన్ ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. సో ఇక్కడ జనరల్ సర్వీస్ గ్రూప్ సి ఇక్కడ నాన్ గెజిటెడ్ నుండి మనకు నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ సాలరీ చూసుకోండి, మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని ఇక్కడైతే మీరు చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాచిలర్ డిగ్రీలో ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ ఇక్కడ అయితే మీరు చేసి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకు ఇక్కడ 18 నుండి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకోండి. అండ్ మనకు దీనికి సంబంధించిన ఇక్కడైతే ఎలిజిబుల్ డేట్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. మనకు ఇక్కడ సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ అనేది ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 ఆగస్ట్ నుండి ఇక్కడ 14 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు జాగ్రత్త చూసుకొని సో మీరు అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ వెబ్సైట్ లింక్ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనం జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ చూసుకోండి. మనం ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఫిల్అప్ చేయాలి. సో పోస్ట్ నేమ్ సో మనకు జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇక్కడ టెక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నేమ్లో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ షీట్లో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ లేదా ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడైతే మీరు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వెరిఫై అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, మీ యొక్క పోస్ట్, ఈమెయిల్ ఐడి అనేది కట్టుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ అని చేసేయండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసేసేయండి. పర్పస్ డేటా అగ్రీ చేసేసేయండి మీరు. తర్వాత మనకు ఇక్కడైతే సబ్మిట్ ఉంటుంది, ఓకే మీద క్లిక్ చేసేసేయండి జాగ్రత్తగా. తర్వాత రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనకు సంబంధించిన అనేది ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టెప్ బై స్టెప్ అనేది మనకు స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఫిల్అప్ అయితే చేయండి మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు పోస్ట్ ఇక్కడ మనకు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మేల్ ఆ ఫీమేల్ అయితే. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన ఇయర్, తర్వాత మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. రిజర్వేషన్ కేటగిరీ వచ్చేసి మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఓబీసీ కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఉంటే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో డే, మంత్, ఇయర్ ఇచ్చేసేసేయండి. తర్వాత యువర్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగదు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడా, సింగిల్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. రిలీజన్ వచ్చేసి హిందూ, ముస్లిమ్స్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క టెస్ట్ సిటీ రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు స్టేట్ వచ్చేస్తుంది, ఇక్కడ సిటీ అయితే వచ్చేస్తుంది మనకు. ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ 2, తర్వాత స్టేట్ ఇక్కడ సిటీ 2 అనేది దీంట్లో మీకు సంబంధించినది స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఇక్కడ 5th సెట్ ఇక్కడ స్టేట్ సిటీస్ వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. అదర్ డీటెయిల్స్లో మీకు స్పెసిఫై ఇక్కడ ఏదైనా ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి, హౌస్ నెంబర్. తర్వాత అడ్రస్ లైన్ 2 అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క కంట్రీ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు స్టేట్ అయితే వచ్చేస్తుంది. మీకు సంబంధించిన స్టేట్ ఏది ఉంటుందో యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఏది ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు
ఈ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ ఉంటే సేమ్ యాస్టిస్గా ఇచ్చేసి టిక్ అనేది ఇచ్చేసండి ఎస్ మీద. ఒకవేళ వేరే ఉంటే మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేరే ఉంటే వేరే ఇచ్చేసండి, సేమ్ ఉంటే సేమ్ క్లిక్ చేసేసండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డాటా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పర్సెంటేజ్ అయితే ఈ విధంగా ఇచ్చారో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ 10 పాయింట్ స్కేల్ వచ్చేసి మనకు 6.4 వస్తే మనకు 60% అని. తర్వాత ఇక్కడ మనకు 59.99 వచ్చి 60% అయితే ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఈ విధంగా. సో ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్, ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఇక ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో మీరు మెన్షన్ అయితే చేసేసండి, 10th క్లాస్ సంబంధించిన అనమాట. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ అని ఉంటే సబ్జెక్ట్ ఇచ్చేసండి. క్వాలిఫైడ్ ఇక్కడ పాస్ ఆఫ్ ఫెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ సిజిపి ఉంటే ఇక్కడ మీరు సిజిపి మీద క్లిక్ చేసేసి మీకు సో అప్ 10 సిజిపి అని వచ్చినాయో అన్ని సిజిపి అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి ఈ విధంగా. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే మీకు 75% ఉంటే 75 అయితే ఇచ్చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు, పాసింగ్, ఇక్కడ ఇన్స్టిట్యూట్, సబ్జెక్ట్స్, క్వాలిఫైడ్, పాస్ ఫెయిల్, తర్వాత పర్సెంటేజ్ చేసేయండి. తర్వాత మనకు డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్లో అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన ఇక్కడ మీరు మనకు రెండింటి మీద అయితే ఇచ్చారు. ఒకటి మనకు డిగ్రీ పైన అండ్ డిప్లొమా పైన అయితే రెండు ఇక్కడ క్వాలిఫికేషన్ మీద వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో మీరు డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉంటే ఆ యొక్క క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే మీకు సంబంధించిన ఏది మీరు చేశారో అది సెలెక్ట్ చేసుకోండి. స్పెషలైజేషన్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత సిటీ, కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత యూనివర్సిటీ స్టేట్ అది ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత ఇక్కడ మనకు ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే మీరు డిగ్రీలో అయితే జాయినింగ్ లేదా డిప్లొమా జాయినింగ్ అయ్యారో ఆ యొక్క డే మంత్ ఇయర్. తర్వాత ఇక్కడ పాసింగ్ మంత్ ఇయర్, డే మంత్ ఇయర్. తర్వాత క్వాలిఫైడ్, పాస్ ఫెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మీరు సిజిపి ఉంటే సిజిపి, పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత మీకు అడిషనల్గా ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. మనకు కావాల్సింది వాళ్ళు 10th ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ మీరు ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ ఇచ్చేసేయండి. తర్వాత 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన డిగ్రీ అనేది కంపల్సరీ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ మీకు నాలెడ్జ్ ఉన్న అంటున్నారు. సో ఇక్కడ ఎస్ చేసేయండి. చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ పైన మీకు నాలెడ్జ్ ఉన్నదో ఆ యొక్క సంబంధించినది ఆ యొక్క సబ్జెక్ట్ నేమ్ లాంగ్వేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. చేస్తే మీకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ దీంట్లో యాడ్ చేసేసండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో సిగ్నేచర్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి మనం. సో ఇక్కడ మనకు ఫోటో సైజ్ వచ్చేసి మనకు ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసిన తర్వాత 100 KB అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ డ్రా ఫైల్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి. సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ 80 నుండి 150 KBలు అయితే ఒక వైట్ పేపర్ మీద అయితే మీరు జాగ్రత్త మీకు స్టైల్లో అయితే అప్లోడ్ చేసేసండి సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడ ప్రివ్యూ రెండు క్లిక్ చేసేసి ప్రివ్యూ చూసుకోండి. తర్వాత ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే క్లిక్ చేసేసండి. తర్వాత అగ్రీ అనేది మనకు ఇక్కడైతే డిక్లరేషన్ అయితే వస్తుంది అనమాట. దీనిలో డిక్లరేషన్ అయితే మీరు అన్ని టిక్ అనేది చేసేసేయండి. మీరు అగ్రీ అనేది చేసేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే డీటెయిల్స్ ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు డైరెక్ట్గా అనేది పేమెంట్ పేజ్గా అయితే తీసుకువెళ్ళవచ్చు అనమాట. ఒకవేళ ఏమైనా దీంట్లో మిస్టేక్ అనిపిస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు అయితే మీరు అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అయితే ఇస్తలైతే ఇవ్వరన్నమాట దీంట్లో అయితే. ఒకవేళ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఎలిజిబిలిటీ, కమ్యూనికేషన్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోండి. తర్వాత అయితే ఇవ్వరు. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ అగ్రీ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడైతే నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. అక్కడ నుండి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ స్టేట్ డెబిట్ ఇక్కడ మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ ఇక్కడ మీకు సంబంధించిన కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇంకోసారి డీటెయిల్స్ అడుగుతుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసేయండి. మనకు పేమెంట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. మీకు సంబంధించిన కార్డ్ అనేది నేమ్ ఏ విధంగా దానిపైన మీకు నేమ్, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ సివి నెంబర్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఇక్కడైతే మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇక్కడైతే
చూసుకున్న తర్వాత యూపీఐ నుండి డైరెక్ట్గా అనేది ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించినది. సో ఒక్కొక్కవేళ దానికి సర్వర్ అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోండి పేమెంట్ అనేది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు జాగ్రత్తగా ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇక్కడ జూనియర్ ఇక్కడ ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. నేను మీకు తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.